ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం పేట మరొక మారు దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి మేము ముందుకు రావడం జరుగుతుంది. అందుని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన పునరుద్ధాన ఆదివారపు ఆరాధనలోకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్య జ్ఞానం ద్వారా ఆత్మీయ మేలులు మనం పొందుకుందాం. ఈరోజు మన యొక్క అంశము రన్నింగ్ అండ్ రేస్, పరుగు పందెము, రన్నింగ్ రేస్ రెండు విడివిడిగా మొదట మీకు తెలియజేశాను. కలిపి చేసుకుంటే రన్నింగ్ రేస్, దానికి సంబంధించినటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి వాక్య భాగాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నుంచి చూసినట్లయితే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. అంతేకాదు ప్రియమైన వాళ్ళారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకుందాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడని కాను. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు బట్టి మనం ధ్యానంలోకి సాగిపోదాం. పరుగు సాధారణంగా ఈ జీవిత విధానాన్ని, జీవితాన్ని పందెంతో పోలుస్తారు. అంతేకాదు ప్రియమైన వాళ్ళారా, పరుగు అన్నది మన అనుదిన జీవితాల్లో అనేక మార్లు అనేక సందర్భాల్లో చూస్తుంటుంటాం. స్పోర్ట్స్, ఇందులో మనం చూసినట్లయితే రన్నింగ్ అన్నది చాలా ఆకర్షణీయమైనటువంటి ఈవెంట్. అందుకే ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా చాలా ప్రయాసపడుతుంటాడు. సంవత్సరాల కొద్ది శిక్షణ తీసుకుంటాడు. శరీరాన్ని చాలా శిక్షకు లోబడిట్టుగా చేస్తారు. ఏమాత్రం కూడా కొవ్వు, కొలెస్ట్రాల్ లేదా వెయిట్ ఉండకుండా చూసుకుంటాడు. గాలిలో తేలిపోయినట్టుగా పరిగెట్టడానికి ఇష్టపడతాడు. అందుకు రకరకాలైనటువంటి త్రోవల గుండా, కొండల గుండా, ఎడారుల గుండా, ఇసుకలో నుంచి లేదా అంటే కఠినతరమైన త్రోవల గుండా పరుగు ప్రాక్టీస్ చేస్తారు. ఆ శిక్షణ ద్వారా ఫైనల్ రేస్కి వారు సిద్ధపడుతుంటారు. మన జీవితం కూడా ఒక పరుగు లాంటిది. మనము మన జీవితం కాలం అంతట్లో ఎవరు కూడా మనల్ని తరమక్కర్లేదు, కానీ మన చుట్టూ ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి కొన్ని కార్యములు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, వారిని చూచి మనం వారితో పోటీ పడుతూ కాంపిటేటివ్ మైండ్తో మనం అధిగమించాలని, వాని వలె లేకపోతే వాడిని మించి ఉండాలన్న ప్రయత్నం మనం నిత్యం చేస్తుంటాం. అందుకే జీవితం ఒక పరుగు పందెంలాగా సాగిపోతుంటుంటారు. అంతేకాదు ప్రియమైన వాళ్ళారా, ఈ పరుగు పందానికి కొంతమంది వారి జీవితాన్ని వెచ్చించి ధనార్జన చేస్తారు. ప్రైజెస్, మెడల్స్ సంపాదిస్తుంటుంటారు. ఖ్యాతిని సంపాదించుకుంటుంటారు. మా తండ్రి గారు ఆ రోజుల్లో ఆయన బ్రతికిన దినాలు చెప్పిన ఒకరిద్దరు గొప్ప
స్ప్రింటర్స్ లేదా రన్నర్స్ కోసం మాట్లాడితే ఎమిల్ జాటోపెక్ జెకోస్లోవేకియాకి చెందినవాడు, జెస్సీ ఓవెన్స్ అమెరికాకు చెందినవాడు. వీరు వారి యొక్క ఈ పరుగు కాలం అంతట్లో చాలా ఇబ్బందులను అడ్డంకులను ఎదుర్కొన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోను రెండో ప్రపంచ యుద్ధ సమయంలోను నాజీలు తీసుకొచ్చినటువంటి అకృత్యాల మధ్య, ఒలింపిక్స్ కాలంలో వివక్షత మధ్య, బానిసలు లేదా నీగ్రోస్ అని పిలువబడి దూషణ పాలవుతున్న దినాల్లో సైతము వాటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి దేవునిపైన భారం వేసి దేశ ప్రతిష్టత కొరకు వారు ఆ పరుగు పందాల్లో పాల్గొని పొంది గొప్ప ఖ్యాతిని గడించారు. ఇది నిజంగా మనం ఒక లెసన్గా మనం తీసుకోవాలి, గొప్ప దృష్టాంతంగా మనం తీసుకోవాలి. అంతేకాదు ప్రియమైన వాళ్ళ, మన దినాల్లో ఇప్పటికీ వరల్డ్ ఛాంపియన్ ఒలింపిక్స్లో 9 గోల్డ్ మెడల్స్ సంపాదించాడు. ఇంకా ఇతరత్ర కాంపిటీషన్స్లో ఎంతో ఖ్యాతిని పథకాలని సంపాదించిన వ్యక్తి ఉసేన్ బోల్ట్. గాలిలా పరిగెడుతుంటుంటాడు. బోల్ట్ అన్నందుకే బోల్ట్ అంత స్పీడ్గా ఆయన తోటాలా ఆయన వెలువరి ఆ యొక్క ట్రాక్ పైన పరిగెడుతుంటుంటాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, మనం పరుగు కోసం మాట్లాడుకోవడం కాదు, కానీ ఇందులో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొంతమంది వ్యక్తుల జీవితాలను మనం కానీ చూసినట్లయితే వారి జీవితాల ద్వారా మనం కొన్ని రకాలైన పరుగులు, ఆ పరుగుకు సంబంధించిన బుద్ధి బోధ మనం తెలుసుకోగలుగుతాం. మొదటిగా 2 సమూయేలు గ్రంథంలో ఆషాహేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన లేడి వలె పరిగెత్తే వ్యక్తి అని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, యోవాబు యొక్క సహోదరుడు చాలా వడిగా పరిగెత్తేవాడు, యుద్ధం కూడా చేసే నైపుణ్యత కలిగిన వాడే. ఒక మారు ఈ 2 సమూయేలు 2:19 చూసినట్లయితే అబ్నేరుని తరుముతున్నాడు. అబ్నేరు ముందు పారిపోతున్నాడు, వెనక అతను తరుముకు వస్తున్నాడు. అదొక రేసు లాగా. ఆ పరుగులో చేతిలో ఏ ఆయుధము లేకుండానే ఎదుర్కొన్న శత్రువుని తక్కువ అంచనా వేసి అనాలోచితంగా ఆవేశంతో పరుగు పెడుతున్నాడు. అబ్నేరు వెనక్కి తిరిగి చూచి, నువ్వు ఆషాహేలు కదా అని అడిగితే, అవును నేను ఆషాహేలునే. ఇదిగో నువ్వు అంత సూటిగా నా పైకి రావడం కాదు, కానీ ప్రక్కకి తిరిగి ఎవరి చేతిలో ఉన్న ఆయుధం తీసుకో, ఆయుధంతో మనం పోరాడదాం అని అంటారు. అయితే ప్రియమైన వాళ్ళారా, కుడికి కానీ ఎడమకు కానీ చూడకుండా ఆ ఏక బిగిని ఆ లేడిలా పరిగెట్టుకుంటూ అబ్నేరు పైకి ఆషాహేలు వెళ్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఎంత వారించినా సరే ఆ పరుగును ఆపలేదు ఆషాహేలు. ఇంకా వేరే గత్యంతరం లేక అబ్నేరు తనకున్నటువంటి ఈట మడిమను వెనక్కి ఇలాగ పొడిచినప్పుడు ఆషాహేలు పొట్ట కింద కడుపు గుండా అది వెనక్కి వచ్చి అక్కడే పడి ఆయన చనిపోయాడు. ప్రియమైన వల్ల ఈ పరుగు అవసరమా? ఆ పరుగులో అర్థం లేదు. చేతిలో ఆయుధం లేకుండా బలవంతుడైనటువంటి ఒక శత్రువుని యోధుని ఎదుర్కోవడం అన్నది సులువైన పని కాదు. అంటే ఈ పరుగు తన మరణాన్ని తీసుకొచ్చింది. ఈ పరుగు ద్వారా తను మరణాన్ని కోరుకున్నాడు. మన పరుగు, మన జీవిత పరుగు ప్రియమైన వాళ్ళారా, ఏమైనా అర్థవంతంగా ఉంటుందా? మనం అన్యుల వల్లే పరిగెట్టవలసిన వారం కాదు. అన్యులకి ఒక గురి కానీ గమ్యం కానీ ఉండదు. వారికి ఒక నిరీక్షణ లేదు. వారు జీవితం ఎందుకు జీవిస్తున్నారో కూడా తెలియదు. వారు అనుకుంటారు ఈ జీవితం ఒకసారి లోకాన్ని విడిచిపెట్టినప్పుడు చనిపోతే అక్కడితో ఈ జీవితం అయిపోయింది అనుకుంటున్నారు. కానీ క్రైస్తవులైన మనకు అది కాదు. మనకున్న నిరీక్షణ వేరు. మనం భూమిపైన జీవించేది మహా అయితే 100 సంవత్సరాలు. కానీ ఆ తరువాత మన కొరకు నిర్ణయించబడిన, సిద్ధం చేయబడిన జీవితం అయితే తరతరములు కొనసాగే జీవితం. నిత్య జీవమును పొందుకొని నిత్యము జీవించే ఆ జీవితం కోసం మనం ఒక గురి కలిగి ఉన్నాం. కాబట్టి
మన జీవిత పరుగుకి అన్యుల యొక్క జీవిత పరుగుకి చాలా వ్యత్యాసం ఉంది. ఇది ఈరోజు మనం బాగా గమనించాలి, గ్రహించాలి. కాబట్టి ఆషాహేలు జీవితం ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే, బుద్ధిహీనపు పరుగు కానీ ఎయిమ్లెస్ రన్నింగ్ కానీ పనికిరాదు. ఆ పరుగు ద్వారా ఒక గురి కలిగి ఉండాలి, ఏదో ఒక సాధించాలి, మరణాన్ని తప్ప. అయితే ప్రియమైన వాళ్ళారా, మరొక వ్యక్తిని కూడా చూద్దాం. యోనా జీవితం చూద్దాం. యోనా దేవుని యొక్క ప్రవక్తే, దేవునికి కావాలి. దేవుడు ఆయనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, నువ్వు నీనివే పట్టణానికి వెళ్ళు అంటే. ఆయన ఆ నీనివే ప్రజల్ని ద్వేషిస్తున్నాడు కాబట్టి, నీనివే వారు అన్యులు కాబట్టి. అయితే దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటాడు కాబట్టి, ప్రతి ఒక్కరి రక్షణను ఆయన కోరుకున్న వ్యక్తిగా నీనివే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటాడు యోనాని. అయితే యోనా తర్షీష్కు వెళ్ళే ఓడెక్కి పారిపోతున్నాడు. బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, దేవుడి నుంచి పారిపోతున్నట్టుగా తానే ఒప్పుకున్నాడు. హీ వాజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్. ప్రియమైన వాళ్ళారా, ఆత్మల రక్షణ కొరకు పరుగు పెట్టవలసిన నీవు ఆత్మల రక్షణను ప్రక్కన పెట్టి నువ్వు దేవునికి వ్యతిరేక దిశలో దేవుడి నుంచి పారిపోతున్నావు. ఆ పరుగు అవసరమా? ఒక క్రైస్తవుడిగా నీ పరుగు ఎప్పుడు కూడా ఆత్మల కోసం ఉండాలి. నీ ఆత్మ రక్షించబడి ఉండాలి. నీవు ఆత్మల రక్షణ కొరకు పరుగు తీస్తూ ఉండాలి. సమయం మించిపోతుంది. ఇప్పటికే చాలా సమీపంగా వచ్చేసాం దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు, దేవుని రాకడ కొరకు. మనం పరుగులో ఇంకా త్వరితగతిని మనం చేపట్టవలసిన వాటిని ముగించుకుని పరుగు పెట్టవలసింది. ప్రియమైన వాళ్ళారా, ఈ రేసు చాలా ప్రముఖమైనది. దేవుడు క్రైస్తవులకి ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత. యోనా దేవుడి నుంచి పారిపోతున్నాడు కాబట్టి ఏమైందో తెలుసా? సముద్రపు అడుగు భాగాలకు వెళ్ళిపోయాడు, పాతాళంలోకి పోయినంతగా అక్కడ రాయబడ్డాది. ప్రియమైన వాళ్ళారా, కొద్దిగా రియలైజేషన్ ఎప్పుడైతే యోనాలో వచ్చిందో ఆయన తిరిగి ఒడ్డుకు రాబడ్డాడు. గమనించండి, నువ్వు దేవునికి వ్యతిరేక దిశలో కానీ పారిపోతే మటుకు పాతాళానికి పడిపోతావు. దేవుణ్ణి కలిగి ఉంటే మటుకు ఆ యొక్క పరలోకం వైపు ప్రయాణం చేస్తావు. నీ పరుగు యొక్క గమ్యము పరలోకమై ఉండాలి. నీ పరుగు యొక్క గమ్యం ఈ లోకంలో నువ్వు ప్రాణాన్ని పోగొట్టుకోవచ్చు, ప్రాణాన్ని విడిచిపెట్టవచ్చు, నువ్వు చనిపోవచ్చు, క్రీస్తునందు నిద్రించవచ్చు. అక్కడితో జీవితం అయిపోలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన గమ్యము పరలోకము. ప్రభు చెంతకు చేరడం అన్నదే మన గమ్యం. ఇట్స్ ఎ మార్క్ టు యువర్ రేస్. నీ పరుగు పందానికి ఒక గుర్తు. ఆ గమ్యం అనేది, ఆ గుర్తు అనేటువంటి గమ్యానికి నువ్వు చేరుకోవాలి. అదే పరలోకం. ప్రేమ దేవుని బిడ్డలారా, మరొక ప్రాముఖ్యమైన విషయం కనుక మనం గమనించినట్లయితే, యూదా ఇస్కరియోత్ దేవునితో కలిసి సేవ చేసిన వ్యక్తి. యేసయ్య ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదంతో ఇద్దరిద్దరుగా వెళ్ళి అద్భుతకరమైన పరిచర్య చేసి వచ్చారు. స్వస్థపరచడాలే కాదు, దెయ్యాన్ని కూడా పారద్రోలారు. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయని కూడా వాగ్దానం చేశాడు యేసయ్య. గాంధీ ప్రియమైన వాళ్ళారా, ఆ పరుగు యొక్క దిశ మారిపోయింది. ఇస్కరియోతు యూదా యొక్క ఆ గురి ఎలా ఉందంటే, పదవి, ధనము, లోకము, అధికారము, వీటితో మిళితమై దేవుడు నిర్ణయించిన పరుగు ట్రాక్లో నుంచి, ఆ పరుగు పందపు మార్గంలో నుంచి తప్పిపోయాడు. ఆ తప్పిపోవడమే తాను ఎంచుకున్న చోటుకి బయలుదేరి వెళ్ళిపోయాడు. ప్రియమైన వాళ్ళు, ఎంత ఘోరమైన స్థితి! యేసయ్యతో ఉన్న దినాల్లో పుట్టడమే కాకుండా యేసయ్య చేత పిలువబడి శిష్యుడిగా అంగీకరించబడిన తర్వాత కూడా పరుగులో నుంచి పడిపోయి పరుగు దిశను మార్చుకొని గమ్యం వేరేదిగా, నరకముగా, పాతాళముగా చేసుకున్నటువంటి ఇస్కరియోతు యూదా అంటే భ్రష్టుడు మరొకడు ఉండడేమో. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీ పరుగులో చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాలి. ఆయన మనకి పరిశుద్ధమైన ప్రణాళికలు, ఆలోచనలు, పద్ధతులు, బోధలు అనుగ్రహిస్తుంటాడు.
కానీ పాలు పంపులు పొంది పరుగు పెట్టవలసింది నీవు మాత్రమే. యూ హ్యావ్ టు రన్, యూ హ్యావ్ టు డిసైడ్ విచ్ వే టు చూస్. నువ్వు దేవునికి కలుసుకోవడానికి దేవుడు కోరిన మార్గంలో ఉండాలా, దేవుడికి వ్యతిరేక దిశలో పారిపోవాలన్నది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఈ పరుగు పందెము నిన్ను ఒక ఆధిక్యతలో తీసుకెళ్తాదా, పతనంలోకి తీసుకువెళ్తాదా అన్నది నువ్వు నిర్ణయించుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి, మనకు తెలిసిన వ్యక్తి యోసేపుని గురించి ఆలోచిద్దాం. యోసేపు యొక్క జీవితము చాలా తొందరగా గడిచిపోయిందా, అనేక శ్రమల గుండా సాగింది, కానీ ఒక మంచి గమ్యాన్ని చేరుకోవడానికి అది ఉపయోగపడ్డది. ప్రియమైన కుమారుడు, ప్రియమైన భార్య ద్వారా పుట్టినటువంటి కుమారుడు కాబట్టి తండ్రి అయిన యాకోబు ఆయన బహుగా ప్రేమించాడు, మంచి అంగీ కుట్టించాడు. అన్నదమ్ములు అసూయ పొందారు. తర్వాత ఆయన పొందిన కళ్ళ ద్వారా వారికి ఇంకా కోపం వచ్చింది. ఒక దినం దొరికారు. ఆ రోజున ఆయన్ని ఇష్మాయేలుకి అమ్మివేశారు. దానికి ముందు ఆయన్ని గోతిలో పడేశారు, చంపేద్దాం అనుకున్నారు. అయితే ఆ ఇష్మాయేలు తీసుకెళ్ళి పొతీఫర్కి అమ్మీయడం, పొతీఫర్ ఇంట్లోంచి ఫరో గృహంలోకి వెళ్ళడం, ప్రేమిని వల్ల ఆఖరి చెరసాలలోకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నిట్లో ఎక్కడ కూడా సుఖం లేదు. కానీ ప్రేమిని వల్లరా అది సరైన మార్గం గుండా పరుగులో ఉన్నట్టే లెక్క. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆలోచనతో, దేవుని భయభక్తులతో యోసేపు కొనసాగుతున్నాడు. ఆయన వెళ్ళు ప్రతి చోట ఆయన దేవుడు తోడుగా ఉండి ఆయన దీవిస్తున్నట్టుగా మనం వాక్యం ద్వారా గ్రహించవచ్చు. ప్రేమిని వల్లరా యోసేపు ఆఖరికి ఫరో ముందుకు తీసుకురాబడ్డాడు. ఫరో ఒక కల కన్నాడు. ఆ కళ యొక్క భావాన్ని దేవుని సహాయంతో యోసేపు వివరించినప్పుడు ఆ ఫరో యోసేపుని మంచి ఉన్నత స్థితిలోకి హెచ్చించాడు, ప్రధానమంత్రిని చేశాడు. అక్కడి నుంచి ప్రేమిని వల్ల ఆయన యొక్క జీవిత విధానం మారిపోయింది. ప్రేమిని వల్ల ఆ తరువాత దూరంగా ఉన్నటువంటి కనాన దేశంలో ఉన్నటువంటి తండ్రి అన్నదమ్ములు ఆయన దగ్గరికి రావడం, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకమైన ప్రాంతంలో వారు నివసించడం, సుఖంగా జీవితం కొనసాగిపోవడం జరిగింది. మనం చివరికి వస్తున్నాం. యాకోబు యొక్క చివరి దినాల్లోకి వచ్చినప్పుడు యాకోబు కోరాడు, నేను నా యొక్క తాత తండ్రి యొక్క సమాధుల స్థలంలోనే నేను కూడా సమాధి చేయబడాలి. దానికి వాగ్దానం చేశారు. కుమారులందరూ కలిసి యాకోబుని తీసుకుని ఆ యొక్క ఇశ్రాయేల్ కనాను ప్రాంతంలోకి తీసుకువెళ్ళి అక్కడ సమాధి చేశారు. నేను చాలా దీన్ని క్లుప్తంగా మీకు తెలియజేస్తున్న కథ. ఇది జరిగిన కథ, పరిశుద్ధ గ్రంథంలో ప్రముఖమైన కథ. అయితే ప్రేమిని వల్ల మనం యోసేపు కోసం మాట్లాడుకుంటున్నాం. యోసేపు జీవితంలోకి చివరి అంకంకి వచ్చాడు. తండ్రి చనిపోయాడు, తాను వృద్ధాప్యంలోకి వచ్చాడు. అయితే అక్కడ అన్నదమ్ములు పిలిచి యోసేపు చెప్తున్న మాట్లాడి తెలుసా, ప్రేమైన అన్నలారా, నేను చనిపోబోతున్నాను, మరణం నాకు అతి సమీపంగా ఉంది. అయితే దేవుడు తప్పక మన పితరులకి, మన తాతకి, మన తండ్రికి, మన తల్లిదండ్రులకి ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం తప్పక ఆయన మళ్ళీ దర్శిస్తాడు. మనం తప్పక ఆయన వాగ్దానం చేసిన పాలు తేళ్లు ప్రవహించే దేశంలోకి మనం వెళ్తాం. మీరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకుపోండి. అంటే నేను చనిపోయిన తర్వాత నా శల్యములను తీసుకుని వెళ్ళి మా పితరులు ఎక్కడైతే సమాధి చేయబడ్డారో, లేదా నాకు స్వాస్యముగా వచ్చిన భూభాగంలో నన్ను ఆ దేశంలో, ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశంలో నన్ను సమాధి చేయండి అన్నాడు. ప్రేమిని వాళ్ళని గమనించండి, ఆయన ఐగుప్తులో చనిపోయాడు, కానీ ఆయన ఇంకా గమ్యాన్ని చేరలేదు. ఇశ్రాయేలు వారికి భూమిపైన ఉన్నటువంటి కనాను దేశమే పరలోకంతో సమానం. క్రైస్తవులకి పైనున్న పరలోకం మనకి ఎటువంటిదో, శ్రేష్టమైనదో, ఇశ్రాయేలు వారికి భూమిపైనటువంటి ఇశ్రాయేల్ దేశం అంతటి గొప్ప స్థానం. కాబట్టి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యోసేపు ఆయన కోరుకున్నటువంటి, లేదా ఆయన నిర్ణయించుకున్న గమ్యం ఏంటో తెలుసా? ఆయన పరుగు ఎప్పుడు ముగింపుకు వచ్చిందో తెలుసా? ఆయన చనిపోయిన తరువాత, ఇశ్రాయేలు వారు బానిసత్వం నుంచి బయటకు విడుదల పొందిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్యము గుండా ప్రయాణాలు చేసుకున్న తర్వాత ఫైనల్గా వారు ఇశ్రాయేల్ దేశం చేరిన తర్వాతే
ఆయన తన గమ్యాన్ని చేరినట్లు లెక్క. గమ్యం ప్రియమైన వల్ల ప్రియమైనదిగా నీకు ఉండాలి, శ్రేష్టమైనది నీ గమ్యంగా ఉండాలి. నీ పరుగులో ఆ గురి కంపల్సరీగా పరలోకమై ఉండాలి. నువ్వు క్రైస్తవుడు కదా, క్రీస్తుని ధరించి క్రీస్తుని పోలి జీవిస్తున్నావు కదా, క్రీస్తు ఎక్కడుంటే అక్కడే ఉండాలన్నది నీ దృక్పథం కదా. కాబట్టి క్రీస్తు ఎక్కడున్నారు? పైన ఆకాశమందు, ఆ పరలోకమందు ఆయన ఉన్నారు. నీ గమ్యము, గురి, నీ పరుగు అక్కడికే. కాబట్టి ప్రియమైన వారు, ఇవన్నిటిని చూస్తుంటే మనకు ఒక అర్థమవుతుంది, మన పరుగు ప్రారంభమైంది. మనం వచ్చింది పరలోకం నుంచి. మనం ఈ భూమిపైన పరిగెడుతున్నాం, ఈ లోకంలో విడిచిపెడతాం. ఒకరోజు మనం చేరవలసిందే పరలోకం, కానీ మన గమ్యం ఉండాలి. మానవులందరికీ అలాగే ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అన్యులైన వారికి అసలు గమ్యం ఉంటుందో ఉండదో, వారు అకాలంగా ఈ లోకాన్ని విడిచిపెడతారు. చనిపోతే శ్రమలు తీరిపోతాయి అనుకుంటారు, కానీ వారు వేరొక గమ్యానికి వెళ్ళిపోతున్నట్టుగా వారికి తెలియదు. వారి పరుగును వారు అకాలంగా ముగించుకుంటున్నారు, కానీ ఆ పరుగు ముగింపు వలన వారు పాతాళం వైపు వెళ్తున్నారు. మన గమ్యం పరలోకం, వారి గమ్యం నరకము, పాతాళలోకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రత్యేకమైన విషయాల్లోకి సాగిపోదాం. యేసు ప్రభు వారు ఈ లోకములో ఉండగా ఆయన గొప్ప పరుగులో ఉన్నారు. ఒకప్పుడు ఆయనది ఒక ప్రయాణంగా నేను మీకు తెలియజేశాను. ఈరోజు మన సందర్భానికి అనుకూలంగా ఆయన పరుగును గురించి ఆలోచిద్దాం. ఆయన పరలోకం నుంచి భూలోకమునకు, భూలోకం నుంచి సిలువకు, సిలువ నుంచి సమాధికి, సమాధి నుంచి పరలోకానికి. ఇది ఆయన పరుగుకి దేవుడు నిర్ణయించినటువంటి ఒక ట్రాక్. ఆ పరుగు పందెపు స్థలం అన్నమాట. ఈ సర్కిల్ ఇదిలాగా పరలోకం నుంచి వచ్చినటువంటి యేసయ్య మరణము గుండా, శిలువ మరణము గుండా, సమాధి గుండా తిరిగి పరలోకానికి. ఈ ప్రయాణంలో ఇది దేవుడు డిజిగ్నేట్ చేసినటువంటి, దేవుడు నిర్ణయించినటువంటి ఒక గొప్ప ప్రయాణం అయింది. దీని గుండా యేసు ప్రభువారు ప్రయాణం చేస్తున్నారు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన లోకంలోకి వచ్చారు, ఆయన ప్రయాణం చేస్తున్నారు. కానీ సైతానుడు వేరే ఒక ప్రణాళికను రచించాడు. ప్రియమైన వాళ్ళారా, యేసు అనేటువంటి ఈ వ్యక్తి రక్షకుడుగా అర్థమిచ్చే నామధేయం కలిగిన ఈ వ్యక్తి దేవుని కుమారుడిగా భూమిపైన అవతరించాడు. మానవుడికి మేలు చేయడానికే, మానవుల్ని రక్షించడానికే వచ్చాడు. కాబట్టి ఆయన ప్రణాళికను లేదా దేవుని ప్రణాళికను నెరవేర్చకుండా నేను అడ్డుపడాలి అన్నది సైతాను యొక్క ఉద్దేశం. అలాగే వారి ప్రయత్నాలన్నీ చేశారు. ప్రియమైన వాళ్ళారా, యేసయ్య శిలువ మరణం ద్వారా మానవులందరికీ కూడా ఆ యొక్క రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేయాలనేది ఒక గమ్యంగా పెట్టుకున్నారు. అదే ఆయన గురి, శిలువ మరణం ద్వారా. ఆయన అన్నారు కదా యోహాను సువార్త 12వ అధ్యాయంలో, నేను పైకెత్తబడినప్పుడు అనేకులు నా చెంతకు ఆకర్షించుకుంటాను. కానీ సైతానికి అది ఇష్టం లేదు. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి మనం ఈ 53వ యెషయా గ్రంథంలో కానీ వెళ్ళగలిగితే అది చాలా ఫెమిలియర్ చాప్టర్, 53వ అధ్యాయం. ప్రియమైన వాళ్ళారా, ఆ అధ్యాయం కానీ మనం కానీ గమనించగలిగితే అందులో మొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, శిలువ మరణం ద్వారా ఆయన మరణించాలన్న విషయాన్ని మనం జ్ఞాపకించుకొని ఈ అధ్యాయాన్ని స్టడీ చేయాలి. దాని గుండా వెళ్తుంటే ఆయన కురూపిగా మారిపోవాలి అని బైబిల్ తెలియజేస్తుంది. సొగసును కోల్పోయి కురూపిగా మారిపోవడం సైతాన్ గారికి అది ఇష్టం లేదు. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడు కురూపిగా మారుతాడు? పాప భారం అంతటినీ స్వీకరించిన తర్వాత, కొట్టబడి, గుద్దబడి, దూషించబడి, ఉమ్ములు వేయబడి సొగసును కోల్పోవడం అన్నది దేవుడు నిర్మించిన ప్రణాళిక. యేసయ్యకి మానవుల యొక్క సమస్త దోషములు, పాపములు, ఆ యొక్క ట్రాన్స్గ్రెషన్స్, ఆ శిక్షలు అన్నీ కూడా ఆయన పైకి రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. సైతాన్ ఏం చేస్తున్నాడు? మధ్యలోనే ఆయన్ను మరణం పాలు చేద్దామంటూ ప్రయత్నం చేశాడు. ఆయన రాళ్లతో కొట్టబడి చంపబడాలని వాడు పన్నాగం పన్నాడు. ప్రియమైన వాళ్ళ కొండపేటుపైకి తీసుకెళ్ళి ఆ కొండపేటు పైన త్రోసివేసి ఆయన్ని చంపేద్దామని ప్రయత్నం చేశాడు.
సైతాను యొక్క ఉద్దేశము ఆయన ఏమాత్రం కూడా సిలువకు సమీపించకూడదు, సిలువను సమీపించకూడదు, సిలువను మోసుకుంటూ వెళ్ళకూడదు. సిలువపై నుంచి ఆయన అద్భుతకరమైనటువంటి జీవపు వాక్కులు పలకకూడదు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, ఆయన గెత్సెమనెలో పడినటువంటి ఆ వేదన పొందకుండా చచ్చిపోవాలి అని సైతాన్ని కోరుకుంటాడు. కానీ దేవుని ఉద్దేశం అది కాదే. ఆయన ప్రయాణాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ యొక్క పరుగులో యేసయ్య సూటిగా గుడిగా నడపగానే చూడకుండా స్ట్రైట్గా మార్గం గుండా ఆయన సాగిపోతున్నాడు. కానీ ఆయన మార్గం నుంచి తప్పించడానికి సైతాను చాలా ప్రయత్నాలు చేశాడు. ఆయన జీవితం మనం చూచాం. అంతేకాదు ప్రియమైన వాళ్ళారా, ఆయన పైని దేవాది దేవుడే స్వయంగా పాప భారం అంతటినీ కూడా మోపినట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. మనందరి పాప దోషమును ఆయన పేరు మోపాడు. కాబట్టి ఆయన కురుపుగా సొగసును కోల్పోయిన వాడుగా, దుఃఖాక్రాంతుడుగా, వ్యసనపరుడుగా మనకు కనిపిస్తున్నాడు. ఇదేది కూడా సైతానికి ఇష్టపడట్లేదు. మన భారం మన పేరు ఉంచుకుంటేనే మనం పాతాళానికి వెళ్తాం. అది ఎక్కడ ఉంటుందో ఆ సైతాన్తో పాటు మనం అక్కడ ఉంటామని అది వారు కోరుకుంటున్నారు. కానీ మన భారము యేసయ్యపైకి వెళ్తేనే మనం దేవునితో పరలోకం ఉంటామన్నది దేవుడు పెట్టిన ప్రణాళిక. ప్రేమ దేవుని పెట్టారా, యేసయ్య ఆ మార్గం గుండా పరుగు పెడుతున్నాడు. ఆయన పరుగును గమనించాడు. ఆయన పరుగులో మరొక గొప్ప మాట ఏంటంటే, పాపులతో ఆయన మరణం పంచుకోవాలి. అంటే ఇటు అటు దొంగలతో ఆయన వారితో సమానుడుగా, ఆయన కూడా ఒక అపరాధిగా ఆయన మరణంలో ఉండాలన్నమాట. అందుకే ఆయనతో పాటు ఇద్దరు సిలువ వేయబడ్డారు. కానీ సైతానుడు ఆయన్ని చాటుగా ఎవరు గుర్తింపలేని పరిస్థితుల్లో ఆయన చెప్పేద్దాం ట్రై చేస్తున్నాడు. ఆయన పస్కా పండుగ దినాల్లో కదా మరణించారు, ఆయన హింసించబడ్డారు. అప్పుడు ఆ పస్కా పండుగ యొక్క పరిస్థితి ఏంటి? ప్రపంచ నలుమూలల నుంచి అనేకులు, ఇశ్రాయేలు వారే కాకుండా అనేకులు ఆ పండుగలో ఆ యొక్క దేవాలయ సొగసును చూడడానికి, పండుగలో ఆశీర్వాదం పొందడానికి వచ్చారు. ప్రేమైన వాళ్ళారా, ఇంతటి గొప్ప ఈ ప్రణాళికలో ఆయన పరుగు పెడుతుంటే ఒక విధంగా పరుగే, యేసయ్య తప్పనిసరిగా పరుగే. ఎందుకంటే ఆయన చాలా తక్కువ కాలం భూమిపైన జీవించారు. ఆ 33 సంవత్సరాలే. ఆ 33 సంవత్సరాల తర్వాత ఆయన వెళ్ళిపోవడం, వాగ్దానం ప్రకారం తండ్రి దగ్గర నుంచి పరిశుద్ధాత్మను గూర్చినటువంటి విజ్ఞాపనం సఫలీకృతం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనకు పంపించాలి. ఆయన పరుగే పెట్టారు. కాబట్టి ఈ రోజుల్లో మన జీవితాల్లోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఉన్నాడు. యేసయ్య రక్త మాంసంతో ఉన్నాడు కాబట్టి ఒక ప్రాంతానికి, ఒక జనాంగం మధ్య, ఒక దేశంలో ఉండిపోయాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడైతే ఓమ్ని ప్రెజెన్స్, అన్ని చోట్ల ఉండే పరిశుద్ధాత్మ. కాబట్టి ఈరోజు నీతో నాతో ఎక్కడైనా ఏ సమయంలో సరే మనకి అందుబాటులో ఉంటున్నట్టు ఆత్మ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక ప్రకారం యేసు ప్రభువారు పరుగు పెడుతున్నారు. ఆ పరుగులో ఆయన సఫలీకృతుడు కావడం సైతానికి ఏమాత్రం ఇష్టం లేదు. అయినా సరే యేసయ్య ఆ పరుగును విడిచిపెట్టలేదు. ఎన్ని బాధలు అనుభవించారు, పిడిగుద్దులు తీసుకున్నారు, ప్రియమైన వాళ్ళ బెత్తములు కొట్టబడ్డారు, ఒళ్ళంతా కూడా దున్నబడ్డారు, ఘోరంగా హింసించబడ్డారు. అందరి ఎదుట గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించిన వాళ్ళ ఎదుట ఎలాగ మౌనం ఉంటుందో అలాగ మౌనంగా నిలబడవలసి ఉంటుంది. అవమానాన్ని భరిస్తూ, ఎందుచేత? నీ కొరకు నా కొరకు. ఈ పరుగు చాలా కష్టతరమైనది. అయినా ఆయన సహనముతో, ఓర్మితో భరిస్తూ సాగిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే యేసయ్య తాలూకా అద్భుతాలు ప్రజలకు ఆయన యందు విశ్వాసం కలగడానికి అవి బాగా ఉపయోగపడ్డాయి. ఆయన చేసిన మొదటి అద్భుత కార్యం ద్వారా శిష్యులు ఆయన యందు విశ్వాసం ఇచ్చినట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. అలాగే ఆయన బ్రతికిన దినాల్లో ఆయన చేసినటువంటి ఆ యొక్క అద్భుతాలన్నిటి ద్వారా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. కానీ ఆయన మరణం ద్వారా, ఆయన శ్రమల గుండా సాగినటువంటి ఆయన పరుగు పందెము ద్వారా నేను రక్షించబడ్డాను, పాప క్షమాపణ పొందుకున్నా, నిరీక్షణ పొందుకున్నా. ఈ పరుగు పందెం వంటిదే నీవు కూడా చెయ్యాలి.
శ్రమల గుండా సాగేటటువంటి ఈ పరుగు పందెంలో నీవు కూడా గమ్యాన్ని చేరుకోవాలి, జయం పొందుకోవాలి, బహుమానం పొందుకోవాలి. క్రైస్తవ పరుగు సామాన్యమైనది కాదు. అన్యులు ఒక ఉన్నతమైన పొజిషన్ కోసమో, అధికారిగా ఉండడం కోసమో, సంపాదన కోసమో, వ్యాపారం కోసమో వారు గమ్యంగా నిర్ణయించుకుంటారేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పోలికలో ఉన్న మనము, ఆయన చేత పిలువబడిన మనము, ఆయన చేత రక్షించబడిన మనము మన పరుగుని ఆయన్ని చేరుకోవడానికే ఉపయోగంగా గమ్యంగా పెట్టుకోవాలి. కాబట్టి ఈ యొక్క యేసయ్య తాలూకా ఈ ప్రయాణం ఇలాగ సాగుతూ అనేకులను నీతిమంతులుగా తీర్చడానికి ఈ ప్రయాణం కొనసాగింది. ఆయన శిలువపై ఉంటూ కూడా అనేకులను రక్షించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దొంగలు రక్షించారు, అనేకుల కోసం ఆయన ప్రార్థన చేశారు. అమృత తుల్యమైనటువంటి గొప్ప మంచి శ్రేష్టమైన పలుకులు ఆయన పలికాడు అక్కడి నుంచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు తండ్రి చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చాడు. మన పరుగులో తండ్రి చిత్తం నెరవేర్చబడాలి. మనం చేస్తున్న ఈ పరుగు, మన ముందున్నటువంటి ఈ పరుగులో మనం తప్పనిసరిగా గమ్యం పరలోకముగా పెట్టుకొని మనం కొనసాగించాలి. ప్రేమిన వల్ల పరిశుద్ధ పౌలు కోసం కొన్ని మాటలు మనం ధ్యానం చేయాలి. పరుగు అన్న అంశంపైన శ్రేష్టమైన మంచి బోధ, మంచి వివరణ ఇచ్చింది మాత్రం పౌలు భక్తుడే. ఆయన ఒక ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణంలో సంఘమును హింసించాలని వెళ్తున్నాడు. పట్టబడ్డాడు. ఆ తరువాత ప్రేమిని వాళ్ళరా ఆయన పరుగు కష్టసాధ్యంగా మారిపోయింది. భయంకరమైన శ్రమల గుండా ఆయన పరుగు కొనసాగింది. అనేక మార్లు సముద్రంలో, అనేక మార్లు నదుల్లో, అనేక మార్లు ప్రియుల వలన, అనేక మార్లు స్నేహితుల వలన, అనేక మార్లు తమ సొంత జాతి వారి వలన, ఆకలి వలన, దప్పిక వలన, దిగంబరత్వం వలన, కొరడా దెబ్బల వలన, లేదా చెరసాల వలన, నిద్రలేని వలన, జాగరణముల వలన, ఉపవాసముల వలన, ఇవన్నిటి గుండా పౌలు భక్తుని యొక్క పరుగు సాగింది. ఆయన అయితే ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ప్రేమిల ద్వారా నిజంగా గొప్ప మాదిరి పౌలు భక్తుడు ఉంచాడు మన ఎదుటిగా. ఈ పరుగు కోసం మాట్లాడుతూ చూసినట్లయితే మనం తప్పనిసరిగా ఈ యొక్క ఫిలిప్పీ గ్రంథంలోకి మనం వెళ్ళాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం చూసినట్లయితే ప్రేమిన వాళ్ళరా 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువారినటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. గమనించండి ప్రేమైన వాళ్ళ ఈ మాట. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనట లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితును దాన్ని పట్టుకొనవల్లని పరిగెత్తుచున్నా. ముసలివాడు, పుసులు కొండ్లు గలవాడు, బలహీనుడు, కానీ తన తండ్రితో చాలా తార్షీసు పట్టణందు చాలా ధనవంతుడు, వ్యాపారి, జ్ఞాని అయిన వాడు ఈ పౌలు. గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన వాడు, గొప్ప ఆధిక్యతలు కలిగిన వాడు. కానీ ప్రేమైన వాళ్ళారా, ఈ పరుగులో ఆయన గమ్యం ఏంటో తెలుసా? పునరుద్ధాన బలం ఎంతో తెలుసుకోవడానికి, ఆయనతో పాటు సమాన అనుభవం ద్వారా లభించే ఆ యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవం కోసం ఆయన ప్రయాసపడుతున్నాడు. ఈ పరుగు ప్రేమైన వాళ్ళారా శ్రేష్టతలోకి మనల్ని నడిపించాలి. పాతాళం వైపు శ్రేష్టత లభించదు ప్రియమైన వాళ్ళ, శిక్ష నీకు లభిస్తుంది ప్రియమైన వాళ్ళరా. మరొక మాట కానీ గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన అంటున్నాడు, నేను దాన్ని పట్టుకొనవలనని పరిగెట్టుచున్నాను. ఏంటి ఆ పట్టుకునేది? ప్రియమైన వాళ్ళరా, ఆయన పట్టుకునేటువంటిది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చాడట. ఆయన ద్వారా దాన్ని తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ఏంటిదండి? మొదటిది పునరుద్ధానం.
ఎలాగైనా మృతుల్లో నుంచి పునరుద్ధానం పొందాలి, సంపూర్ణ సిద్ధి పొందాలి, గ్లోరిఫికేషన్ పొందాలి, మహిమలోకి ప్రవేశించాలి. మన పరుగు ఏంటి మనకు సాధించి పెట్టాలి? మంచి పునరుద్ధానాన్ని మనకు అనుగ్రహించాలి, శ్రేష్టమైన పునరుద్ధానాన్ని మనకు అనుగ్రహించాలి, సంపూర్ణ సిద్ధి. అయ్యో ఇది చెయ్యలేకుండా వదిలేశాను అనవసరంగా, అయ్యో అది కూడా సాధిస్తే బాగున్నాయి అన్న వెలితి లేకుండా సంపూర్ణ సిద్ధిని నీకు అనుగ్రహించబడాలి. పరుగులో ఈ పరుగు ద్వారా నువ్వు పొందుకోవాల్సినవి ఇహలోకపరమైనవి కాదు, పరసంబంధమైనవి. అన్యులు అనుకునేటట్టుగా ఈ లోకంలో ఉన్నంతకాలం పర్ఫెక్ట్గా మంచోడుగా పుణ్యాత్ముడుగా ఉంటే చాలు అనుకోవడం చాలా పొరపాటు. బైబిల్ తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఈ జీవిత కాలం బట్టుకే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ప్రేమైన మనకంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరట. మన గమ్యము ఈ లోకాన్ని అధిగమించినటువంటి, దాటిన తర్వాత కూడా ఉండేటువంటి పరలోకం వరకు సాగిపోవాలి. ఈ జీవిత కాలంలోనూ రాబో జీవిత కాలం కొరకు కూడా, ఈ లోకంలోనూ రాబో లోకంలో కూడా నువ్వు కొనసాగేటటువంటి నిరీక్షణ ఈ పరుగు ద్వారా నువ్వు చూపించాలి. కాబట్టి ప్రేమైన వల్ల పౌలు భక్తుడు గొప్ప మాదిరిని చూపిస్తున్నాడు. అంతేకాదు కానీ మరొక విషయం కూడా చూసినట్లయితే ఇక మనం గమనించడానికి ఈ పరుగును ఎలా కొనసాగించాలి, ఈ వేటిని మనం పాటిస్తూ ఏమైనా వెళ్ళారా, వేటిని పాటిస్తూ ఈ పరుగులో మనం కొనసాగాలి అన్న విషయమే మీ ఎదుటికి నేను ఒక 6 పాయింట్స్ని, 6 చిన్న అంశములను మీ ముందుకు తీసుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా ఈ పరుగుని మనం విధేయతతో కొనసాగించాలి. అందుకు తగిన వాక్య భాగం మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి చూసుకుందాం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచున్న వాడి వలన కలగలేదు. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయు పులి చేయను. మీరెంత మాత్రంలో వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మల్ని కూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మల్ని కలవరి పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. ఈ మాటలు గమనించండి. పౌలు ద్వారా రక్షించబడి క్రీస్తుని ఎరిగిన వారిగా ఆత్మీయ జీవితాన్ని పెంపొందించిన బిడ్డల్ని వాక్యంలో సంబోధిస్తున్న విధానం ఏంటంటే, మీరు కూర్చున్నారు, మీరు నడుస్తున్నారు, మీరు దేగుతున్నారు, మీరు బొంగురుతున్నారు అన్న మాటలు కాకుండా ఆ ఎదుగుతున్న వారిని సంబోధించిన విధానం ఏంటంటే, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. ఆత్మీయ స్థితిలో మనము పాలు తాగు వారిగా ఉండకుండా ఘన పదార్థాలు తీసుకుని ఎదుగుచున్న వారిగా మనం ఉంటూ పరుగు పెట్టే స్థితిలోనే కొనసాగాలి. మనం సువార్తలతో సాటిస్ఫై అయిపోగలదు. కీర్తనల ద్వారా, సామెతలు అనే చిన్న చిన్న గ్రంథాలు చేస్తూ 2-3 నిమిషాలు ప్రార్థన ద్వారా తృప్తి పడిపోకూడదు. మనము పౌలు భక్తుడి యొక్క అనుభవాల ద్వారా రాయబడినటువంటి ఈ పత్రికల్లో ఉన్నటువంటి ఆత్మీయ స్థితిగతులు ఉన్నాయి చూశారు, వాటిని అనుభవిస్తూ, వాటిని గ్రహిస్తూ, వాటిని మన జీవితంలో అనుభవపూర్వకంగా కలిగి ఉంటూ మనం పరిగెట్టే స్థితిలో ఉండాలి. కాబట్టి మొదటిగా ఈ పరుగులో కొనసాగాలి అంటే ఓపిక అవసరం. అంతేకాదు ప్రియమైన వల్ల ఓపిక, మనం ఒబీడియన్స్తో ఈ యొక్క ఇందులో కనిపెడుతూ పరిగెట్టాలి. ఈ ఒబీడియన్స్ కానీ లేకపోతే మనం ఈ పరుగుని మధ్యలో ఆపేస్తామేమో. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, we should run this race with patience. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ప్రియమైన వాళ్ళ విత్ పేషెన్స్, రన్ విత్ పేషెన్స్. యేసయ్య అటువంటి ఓపిక, అటువంటి విధేయత తను చూపించాడు. తండ్రి దేవుడు నిర్ణయించినటువంటి ఆ పరుగు ప్రణాళికను ఏమాత్రం కూడా తూచా తప్పకుండా
ఆయన పాటించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ కూడా యేసయ్య జీవితంలో కనిపించినటువంటి అనుభవాలు, యేసయ్య పాటించిన విధానాలు. మన పరుగు కొనసాగిస్తున్నామంటే మనం ఒంటరిగా పరుగెట్టట్లేదు. గమనించండి, నువ్వు క్రైస్తవులుగా పరిగెడుతున్నావంటే అయితే నీ ప్రక్కన తప్పనిసరిగా క్రీస్తు ప్రభువారు ఉండాలి. ఆయనకు స్థానం లేకపోతే నువ్వు పరిగెడుతున్నట్టు కాదు, నువ్వు నడుస్తున్నట్టు లేదా బొంగురుతున్నట్టు. అప్పుడు నీ ప్రక్కన ఉండేది క్రీస్తు ప్రభువారు కాదు, సైతానుడే ఉంటాడు. తప్పనిసరిగా నీ ప్రక్కన వాడు ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అయితే క్రీస్తు ప్రభువారు నీకు తోడుగా కానీ ఉంచుకొని పరిగెట్టగలిగితే వానికి స్థానం ఉండదు. నీ పరుగు ఆయనతో కలిసిన పరుగుగా ఉండాలి, ఆయనతో కలిసిన సహవాసముగా ఉండాలి, ఆయనతో కలిసి సాగుతున్న ప్రయాణముగా ఉండాలి. ఈ పరుగులో ప్రియమైన వాళ్ళ మొదటిగా ఒబీడియన్స్ ఈజ్ ఇంపార్టెంట్, విధేయత అవసరం. రెండవదిగా సహనము, పేషెన్స్ అవసరం. అది యేసు ప్రభువారు చూపించారు. కాబట్టి అంతేకాదు, 3వ వచనం చూడండి, ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ముడు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. ప్రియమైన వారా, ఆయన ఎలాగైతే భరిస్తూ విధేయత చూపుతూ సహనముతో సాగాడో ఆ విధంగానే ఒక క్రైస్తవునిగా, క్రీస్తుని పోలిన బిడ్డగా నువ్వు పిలువబడుతున్నావు. ఆయన నామధేయం చేత, ఆయన నామాన్ని ధరించిన బిడ్డడుగా క్రైస్తవులుగా పిలువబడుతున్నావు. నువ్వు ఆయన వంటి గుణగణాలతోనే ఈ పరుగులో కొనసాగాలి. మూడోది మనం గమనించినట్లయితే ఒక మార్క్ దగ్గరికి, ఒక గుర్తు దగ్గరికి, ఒక కనిపించే ఒక స్థలముగా చెప్పగలే ఆ స్థలము దగ్గరికి మనం గురిగా పెట్టుకొని సాగిపోవాలి. అంటే దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే రేస్ టు ద మార్క్. ఆ గుర్తు దగ్గరికి మనం పరిగెట్టాలి. దీనికోసం మనం చూడదలుచుకున్న ఈ మంచి మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి ఒక స్పాట్, లేదంటే ఒక గమ్యం, ఒక నిర్ణీతమైన స్థలం. వీటి దగ్గరికి నువ్వు ఆగక పరిగెడుతూ ఉండాలి. ఆగి కాదు ప్రియమైన వారు, పడిపోతూ కాదు, మనం ఆగకుండా పరిగెట్టాలి. మరొకసారి వాక్యం చదువుకుందాం. దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి ఇది మూడోది. మొదటిది ఒబీడియన్స్, రన్ విత్ ఒబీడియన్స్. పరుగు పెట్టు, విధేయతతో పరిగెట్టు, ఆ యొక్క సహనముతో పరిగెట్టు ఆ గమ్యం వరకు. అంతేకాదు ప్రియమైన, నాలుగోది రేస్ ఆర్ రన్ టు ఫినిష్. నువ్వు ఆ పరుగును ముగించాలి అన్నటువంటి ఒక గురితో నువ్వు ముందుకు సాగిపోవాలి. చాలామంది మధ్యలో వదిలేస్తుంటారు, చాలామంది సూసైడ్ చేసుకుంటుంటారు, చాలామంది క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేస్తారు, చాలామంది ప్రియమైన విశ్వాసంలో భ్రష్టులు అయిపోతుంటారు, చాలామంది గుడిని మానేస్తారు, చాలామంది దేవుణ్ణి రెగ్యులర్గా అసలు అనుక్షణం జ్ఞాపకం చేసుకోవాల్సిన పద్ధతిని వారు ఎప్పుడో విడిచిపెట్టారు. క్రమబద్ధత లేకుండా దైవ క్రమశిక్షణ నుంచి పడిపోయిన స్థితిలో ఉంటారు. అటువంటి వారు రేసుని ఫినిష్ చేయలేరు. ఈ పరుగు పందెంలో మధ్యలోనే డ్రాప్ అయిపోతుంటారు. బ్రతికి ఉంటే ఉండుండొచ్చు, కానీ ప్రేమైన వల్ల క్రీస్తు లేకుండా సైతాన్తో కలిసి లోకంలో ఏ గురి లేకుండా పరిగెడుతుంటారు. ఒక దిశ లేకుండా వారు సాగిపోతున్నటువంటి వారు అన్నమాట. మనం అటువంటి వారం కాదు. వి విల్ రన్ టు ఫినిష్ దిస్ రేస్. మనం ఈ పరుగుని కడముట్టించడానికి, ముగించడానికి మనం పరుగు పెడతాం. పౌలు ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ అంటాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ప్రియమైన వాళ్ళు, ఎంత మంచి మాట. ఆయన జీవితం అంతా కూడా పరుగు 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 పరుగు. ప్రియమైన వాళ్ళారా, ఆయన 3 పడవ ప్రయాణాలు చేశాడు, మిషనరీ జర్నీస్ చేశాడు, ట్రిప్స్. ఈ 3 ఆ కోస్టల్ ఏరియాస్, అంటే ఆ యొక్క సముద్రపు నదుల తాలూకా పరిసర ప్రాంతాల్లోను,
వ్యాపారం బాగా ఎక్కడైతే జరుగుతుందో అటువంటి పట్టణాలని, ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువగా ఉంటుందో అటువంటి చోట్లను ఎంచుకొని అనేక పట్టణాలు గ్రామాల్లోంచి ఆయన ప్రయాణం చేసి సువార్తను ప్రకటించాడు. ఎన్నో కష్టాలు పాలైనప్పటికీ ప్రేమిన వల్ల అది దేంతో పోలుస్తున్నట్టే, నేను ఒక పరుగుని చేశాను, దాన్ని నేను కడముట్టిస్తున్నాను. 3 పర్వ ప్రయాణాలు కూడా బహు భయంకరమైన తుఫాన్లో చిక్కుని ఓడ బద్దలైపోయి స్థితిపడి రాత్రి బగల్లో కూడా సముద్రంలో గడిపి, నదుల్లో కూడా గడిపి, దిగంబరిగా గడిపి, ఆకలి బాధలతో ఉంటూ ప్రేమ నానిపోయినటువంటి వృద్ధులైన చలికి వణికినటువంటి వస్త్రాలు లేని స్థితిలోని ఇటువంటి స్థితిగతులతో పౌలు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. పరుగు పెట్టినట్టుగా దాని విషయమే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన పరుగునట కడముట్టిస్తున్నట. పౌలు భక్తుడు ఒక మంచి మాదిరికరమైన దైవభక్తుడు, క్రీస్తుని పోలిన వాడు. అందుకే ఆయన అంటుంటారు కదా, నేను క్రీస్తుని పోలి జీవించిన ప్రకారం మీరు నన్ను పోలి జీవించిన. యేసు ప్రభు వారు ఎటువంటి శ్రమల గుండా అయితే మరణాన్ని పొంది పునరుద్ధానం అయ్యాడు, అటువంటి మరణానుభవం నాకు కావాలి, అటువంటి పునరుద్ధానం నాకు కూడా కావాలి అని భావించినట్టు పౌలు భక్తుడు అటువంటి శ్రమల గుండా ఆయన ఇష్టంతో ప్రేమతో, దేవుని పట్ల ప్రేమతో, భయభక్తులతో ఆ పరుగుని కొనసాగించాడు. కాబట్టి ప్రేమిన వల్ల ఆయన అంటున్నాడు, నేను నా పరుగును కడముట్టించి తిని, ఐ హావ్ ఫినిష్డ్ మై రేస్. ఇక 5వ విషయంకి వస్తే, మనం పరుగు ఎందుకు చేయాలంటే గెలుపు కొరకు పరుగు పెట్టాలి, ఓడిపోవడానికి కాదు. మనం కొరింథీ పత్రిక చదువుకున్నాం కదా, అందరం పరుగు పెడుతుంటాం, ఎవ్రీబడి. అయితే అన్యులకి ఆ భావన ఉండదు. కానీ క్రైస్తవులైన మనం అందరం కూడా గెలుపు పొందే విశ్వాసులుగా మనం పరుగును కొనసాగించాలి. అందరం కూడా గెలుపు కోసమే, అందరం కూడా ఆ ప్రైజ్ కోసం పరిగెట్టాలి. ఎందుకంటే లోక సంబంధమైన దాంట్లో 1st, 2nd, 3rd ప్రైజులు ఉంటాయేమో, కన్సలేషన్ ప్రైజులు, పార్టిసిపేషన్ ప్రైజులు ఉంటాయేమో, కానీ ప్రేమైన వాళ్ళరా మన దేవుడైతే మనందరికీ కూడా మంచి మంచి రివార్డ్స్ సిద్ధం చేసి ఉంచాడు. మంచి మంచి పరుగులకి తగినటువంటి పథకాలు ఇవ్వడానికి, బహుమతులు ఇవ్వడానికి ఆయన సిద్ధం చేశాడు. ఆయనకి మనం వర్ణించక్కర్లేదు కన్సలేషన్ 1st or 2nd అని. తప్పనిసరిగా క్రైస్తవుడు ఆ పరుగును కానీ ముగించి గెలిచిన రీతిగా కానీ జీవితాన్ని కానీ ముగించగలిగితే ఆయనకి తప్పనిసరిగా ఒక శ్రేష్టమైన బహుమతి యేసయ్య ద్వారా మనం పొందుకోగలుగుతాం. మనకు సిద్ధం చేసి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ, వీ హ్యావ్ టు రన్ దిస్ రేస్ టు విన్ ఇట్. మనం గెలవడానికి మనం పరుగు పెట్టాలి, సైతాను చేతిలో ఓడిపోవడానికి కాదు. క్రీస్తుని పోలి, పౌలుని పోలి మనం గెలుపును పొందుకోవడానికే మనం ఈ పరుగులో కొనసాగాలి. మధ్యలో ఎక్కడ కూడా డ్రాప్ అవడానికి వీల్లేదు. ప్రియమైన దేవుడు పెట్టారా, ఈ పరుగును కొనసాగిద్దాం. ఆఖరిగా వీ హ్యావ్ టు రన్ దిస్ రేస్ టు గెట్ ఎ ప్రైజ్. గెలవమే కాదు, ఒక మంచి బహుమతిని సంపాదించుకోవడానికి మనం ఈ పరుగును కొనసాగించాలి. ప్రియమైన వాళ్ళ, ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంకి వెళ్దాం. 9వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువైన మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. బహుమానం by some means, by not leaving this run, continuing in this race, we have to win a beautiful gift from God. దేవుని నుంచి గొప్ప బహుమతిని మనం పొందుకునేటట్టుగా ఈ యొక్క పరుగును మనం కొనసాగించాలి. ప్రియమైన వాళ్ళ, ఒక చిన్న ఎస్టిమేషన్ చేద్దాం, ఇమాజినేషన్ చేద్దాం. ఉసేన్ బోల్ట్ ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యాడు, కానీ ఆయన విక్టోరియస్ మ్యాన్, వరల్డ్ ఛాంపియన్. ఆయన 9 ఒలింపిక్ గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఈ 9 కూడా 100 మీటర్స్ ఒక 4 ఉన్నాయనుకుందాం. 4 కోసం ఒక్కొక్క రేస్ కోసం ఆయన పరిగెట్టిన పరుగు 10 సెకండ్లు మించదు. అలాగా 4 సార్లు పరిగెట్టాడు కొంత గెలుపుకి, అంటే 40 సెకండ్లు. అలాగే 200 మీటర్లు కూడా పరిగెట్టాడు, దానికోసం ఒక 15 సెకండ్లు పరిగెట్టాడు అనుకుందాం. అంటే ఒక 5 అనుకుందాం, 5, 15, 75 అనుకుందాం. ప్రేమైన వాళ్ళరా, ఈ 75ను ఈ 40, ప్రేమైన వాళ్ళరా ఈ 115, ప్రేమైన వాళ్ళ ఈ 115 సెకండ్లు అంటే కనీసం 2 నిమిషాలు కూడా కాదు. కానీ ఆ 2 నిమిషాల ద్వారా ఆయన ఖ్యాతిని గడించాడు, ధనాన్ని ఆర్జించాడు,
పేరు ప్రఖ్యాతులు, ఛాంపియన్గా నిలబడ్డాడు ఫర్ జస్ట్ అవుట్ ఆఫ్ 2 minutes రన్నింగ్. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆ పరుగు ఆ 2 నిమిషాలు టోటల్గా పరిగెట్టి సంపాదించిన దాని అంతటి కోసం ఆయన పడిన ప్రయాసంతో తెలుసా? సంవత్సరాల తరబడి శిక్షణ, అనేక పద్ధతుల ద్వారా తన శరీరాన్ని నలుగొట్టుకున్నాడు. మనం కూడా ప్రియమైన వాళ్ళారా, ఈ పరుగు తుదముట్టించు పర్యంతము నలుగొట్టుకోవాలి, శ్రమించాలి, బాధలు గుండా. ప్రియమైన వాళ్ళారా, మనం ఎంతగా సహిస్తే మన దేవుడు మన యందు అంతగా ఆనందిస్తాడు. ఎందుకంటే ఇది దేవుడు మనకిచ్చే ఓపికతో, దేవుని యందు చూపిస్తున్నటువంటి విధేయతతో, దేవుడు ఇచ్చినటువంటి కృపతో మనం పరిగెడుతుంటాం. కాబట్టి మనం ఆ విశ్వాసంలో నిలిచి ఉన్నంతకాలం మన దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఈ పరుగు ద్వారా మన దేవునికి మహిమ కలగాలి, మనకి బహుమతి వస్తుంది. కానీ ప్రేమైన వల్ల మన దేవునికి మహిమ కలగాలి. కారణం ఏంటో తెలుసా? ఒక దినాన్ని ఆయన నన్ను నిన్ను కూడా పునరుద్ధాన జీవులుగా చేస్తాడు. ప్రేమైన వాళ్ళ కొంతమంది తీర్పు కోసం పునరుద్ధానం పొందుతారేమో, కానీ మనం జీవించడానికి, నిత్యము ఆయనతో పాటు జీవించడానికి మనం మనకి పునరుద్ధానం అనుగ్రహించేది ఎవరు? ఆయన అంటున్నారు కదా, నేనే పునరుద్ధానమును జీవము. ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించి, ఆయన మనకు పునరుద్ధానం అనుగ్రహించి నిత్యము ఆయనతో పాటు ఆ లోకంలో జీవించులాగున మనకు ఆ భాగ్యాన్ని కలిగిస్తాడు. మనం ఈ పరుగులో తుదముట్టించగలిగితే, విశ్వాసంతో, విధేయతతో, ఓపికతో గమ్యం దగ్గరికే ప్రేమిన వల్ల దాన్ని ముగించాలని తపనతో, గెలవాలనేటువంటి దీక్షతో, బహుమతి పొందుకోవాలని పట్టుదలతో కొనసాగిన రోజున మన దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఇటువంటి పరుగు ఆయన చేశాడు. తండ్రి దేవుడికి ఎంత మహిమ కలిగిందో తెలుసా? నా కుమారుడు నేను పంపించిన పనిలో భూలోకానికి వెళ్ళి శ్రమల పాలై శిలువ మరణం పొంది పాతి పెట్టబడి పునరుద్ధాన్ని తిరిగి నా దగ్గరికి వచ్చి నేను నా ప్రియబిడ్డలైన వారందరికీ ఇవ్వాలనుకున్న రక్షణను ఆయన నెలకొల్పి వచ్చాడని చెప్పి తండ్రి దేవుడు ఎంత సంతోషించాడో, నిన్ను నన్ను బట్టి కూడా తండ్రి దేవుడు అలాగే సంతోషిస్తాడు. ఈ పరుగుని నువ్వు మధ్యలో విడిచిపెట్టడానికి కాదు, నువ్వు పిలువబడ్డది ఈ పరుగును తుదముట్టించడానికి, ఈ పరుగు ద్వారా నీ దేవుణ్ణి హెచ్చించడానికి, నీ దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరిగా మీకు నేను చూపించదలుచుకున్న ఒక మాట చూడండి. పేతురుతో దేవుడు యేసయ్య చెప్తున్న మాట ఒకసారి గమనిద్దాం. ప్రియమైన వాళ్ళ పేతురు అంటాడు, ప్రభా ఎవరు నిన్ను విడిచిపెట్టను, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను ప్రభా అంటాడు. నేను ఎక్కడికైనా సరే వచ్చేస్తాను ప్రభా అంటాడు. అప్పుడు యేసయ్య గొప్ప మంచి మాట అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, పేతురు ఇప్పుడు నువ్వు నాతో పాటు రాలేవు, కానీ తర్వాత నువ్వు తప్పగా నీ ఉండే స్థలంకి నువ్వు వస్తావు. ఎంత గొప్ప మంచి మాట! అంటే పేతురు తాలూకా పరుగు ఎటువంటిదో ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. నీ పరుగు ఎటువంటిదో నీ దేవుడికి తెలుసు. ఆయన్ని నిరుత్సాహం చేసే స్థితిగతులు నీ జీవితంలో, నీ పరుగులో ఉన్నాయా? లేదా ఆయన్ను ఆనందపరిచి, పేతురు విషయంలో దేవుడు యేసయ్య చెప్పినటువంటి ఆ మంచి మాటలు నా జీవితంలో కూడా నా ప్రభు చెప్తాడు అనేటువంటి ఆ గొప్ప ఉద్దేశం నీకుందా? పేతురుతో అంటున్న మాట గమనించాం. ఒక దినాన్ని నువ్వు తప్పనిసరిగా నేను ఉండు స్థలంలోకి వస్తావు. ప్రేమిన వాళ్ళారా, ఆయన ఉండు స్థలం పరలోకం, మనము ఉండవలసిన స్థలం పరలోకమే. కానీ మనం ఈ పరుగును కానీ మధ్యలో కానీ విడిచిపెడితే, సైతాన్ని కానీ ఆసరాగా తీసుకొని ఈ క్షణభంగురమైన ఈ ఆకర్షణలో పడిపోయి ఈ లోకంతో కలిసిపోయి లోక ఇచ్చలకు కానీ మనం లోపడిపోతే ప్రేమైన వల్ల ఈ పరుగును పాడు చేసుకున్న వారం అవుతాం. నువ్వు పరుగు పెట్టాలి. యేసయ్య వలె, అనేక మంది భక్తుల వలె, యోసేపు వలె, మరి ముఖ్యంగా పౌలు వలె నువ్వు పరుగును కరముట్టించాలి, దాన్ని ముగించాలి. ఆయన ద్వారా ఒక దినాన్ని గొప్ప బహుమతి పొందుకోవాలి. అటువంటి గొప్ప పరుగు ద్వారా గొప్ప విజయాన్ని పొందుకొని, ఆయన ద్వారా బహుమతి పొందుకొని గొప్ప కృపను మనందరికీ ఆయన దయచేయుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు నాన్న. ఈ మాటలు చాలామంది వింటాను. విను ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నేను నడుస్తున్నానా లేదా ఆగిపోయానా, లేకపోతే నేను బంగురుతున్నానా, లేకపోతే నేను కూర్చున్నానా, లేదు అంటే నిజమైన క్రైస్తవుడిగా నేను పరుగు పెడుతున్నానా లేదా అని పరీక్షించుకొని వారిగా చేయండి. దేవా, గలతీయులతో అంటాడు, నువ్వు పరుగు పెట్టారు కదా, ఎందుకు ఆగిపోయారు? మిమ్మల్ని ఎవరైతే శోధించారో
వాడు తప్పక ఈ భారాన్ని భరిస్తాడంటున్నారు. దేవా, మేము నేను ఎవరి వల్ల మేము శోధించబడినప్పటికీ మేము ఆ శోధనలో పడక, పరుగును మధ్యలో ఆపీక, అంతం వరకు నాయన నిన్ను చేరు పర్యంతము, ఆ పరలోక రాజ్యం చేరు పర్యంతం మా నిరీక్షణ నాయన అంతవరకు కూడా నా పరుగుతో సంబంధించినదిగా కొనసాగుటకు సహాయం చేయండి. మా పరుగు నాయన ఈ లోకంలో ప్రాణం పోగొట్టుకోవడంతో ఆగిపోతున్నాయన. మేము నాయన నీ సన్నిధిలో బహుమతి పొందు పర్యంతము మా పరుగు కొనసాగుతుంటుంది అనే భావనలో మేము ఉండేవారముగా చేయండి. ఆ గొప్ప సుదినము కొరకు మనం సిద్ధపరచండి. మాటలు కాదు నాయన, క్రియల ద్వారా నాయన మా యొక్క జీవితంలో ఆ పరుగును కలిగిన వారముగా, ఆత్మీయంగా ఎదుగుచు, ఆత్మీయంగా నాయన కొనసాగుతూ, ఆత్మీయంగా నిలిచి ఉంటూ ప్రభువా మీ కొరకే నాయన సాధనాలుగా ఉండగలిగే భాగ్యం దయచేయండి. నిజమైన క్రైస్తవులుగా నిన్ను ధరించుకొని కొనసాగబెట్లుగా చేయండి. దేవా, ఎఫ్ఎం నాయన యొక్క యెరూషలేము బాప్టిస్ట్ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవా, అలాగే సారిత్ర సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇటువంటి సందేశాలు వింటున్న ప్రతి ఒక్కరిని ఉజ్జీవింపచేయండి ప్రభు. నాయన ఈ భయంకరమైన దినాలు ఎవరెవరైతే ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నారో వారందరినీ కూడా ఆదరించవలసిందిగా బ్రతిమార్కొచ్చిన నాయన, మేము నీ బిడ్డలము నాయన, మమ్మల్ని ముద్రించుకోండి. అంతవరకు కొనసాగే రీతిగా మీ కృపను మాకు నిత్యము అనుగ్రహించండి. మమ్మల్ని చేయిపెట్టి నడిపించవలసిందిగా బ్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామం ద్వారానే బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆశీర్వాదం సంఘమంతటికి, సారిత్ర సంఘమునకు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా నేను ఈ పరుగులో అంతం వరకు కొనసాగి నా ప్రభు చేతుల మీదుగా గొప్ప బహుమతిని పొందుకుంటాను. అందుకు నా ప్రయత్నంలోని కొనసాగుతాను. ఆయన మహిమ కొరకు జీవిస్తానని నిశ్చయించుకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప నిత్యము తోడే నడిపించునుగాక. ఆమేన్.